వెల్కమ్ టు పబ్లిక్ గుడ్ న్యూస్. ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు రఘురామకృష్ణంరాజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా ట్రిపుల్ గెలిచి ఆ పార్టీకి అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు చుక్కలు చూపిస్తూ అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆయన ఇప్పుడు అసెంబ్లీలో జగన్ కు ఎదురెళ్లి పలకరించడం, చేయి కలపటం ఆసక్తికరంగా మారింది. ట్రిపుల్ జగన్లు ఏం మాట్లాడుకున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పచ్చగడ్డి వేస్తే బగ్గుమని ఆ ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారో ఓసారి మనం చూద్దాం. 2019లో నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు 5 ఏళ్ల కాలంలో తన నియోజకవర్గానికి చాలా కాలం దూరమయ్యారు. నాడు లోక్సభ సభ్యుడిగా గెలవగానే జగన్ పాలనపై యుద్ధం ప్రకటించిన ట్రిపుల్ఆర్కి సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం. ఢిల్లీ నుంచి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ఆయన జగన్ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఆ క్రమంలో ఆయన అరెస్ట్, ఆయనపై భౌతిక దాడి వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లోనే తనపై దాడి గుర్తించి కోర్టుకెక్కిన రఘురామ సిఐడి అరెస్టు చేసి తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని, చంపేందుకు ప్రయత్నించారంటూ వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇక 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరిన ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత తనపై హత్యాయత్నం చేశారని సిఐడి అధికారులు అప్పటి సీఎం జగన్ పై గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి సంచలనానికి దారితీశారు. తాజాగా జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని విమర్శిస్తున్నారు. జగన్ వైఖరిపై ట్రిపుల్ తాజాగా మళ్లీ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తామనటం, రాష్ట్రపతి పాలన కోరడం ఏమిటో తనకు అంతుపట్టడం లేదని ఎద్దేవా చేశారు. పరామర్శ పేరుతో వెనుకొండకు వెళ్లి జగన్ తనకు ప్రజాభిమానం తగ్గలేదని చూపేందుకు కొందరికి డబ్బులిచ్చి పోగు చేసి వారితో దండాలు పెట్టించుకొని మరీ పత్రికల్లో రాయించుకుంటున్నారని తనదైన శైలిలో జగన్ పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ హాల్లో ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్ భుజంపై చెయ్యి వేసి మాట్లాడటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కనిపించిన వెంటనే హాయ్ జగన్ అంటూ రఘురామ ఆయన వద్దకు వెళ్లి మరీ పలకరించారని, రఘురాముడి పలకరింపు జగన్ కు కూడా షాక్ ఇచ్చినట్టు అంతా భావిస్తున్నారు. అసెంబ్లీలో మరోసారి కూడా వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. రెండోసారి కలిసినప్పుడు రోజు అసెంబ్లీకి రమ్మని జగన్ ని రఘురామ కోరగా, ఖచ్చితంగా వస్తాను, మీరే చూస్తారుగా అని జగన్ వినమ్రంగా చెప్పారు. ఒక రకంగా ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటేనే సమావేశాలు మజాగా ఉంటాయన్నట్టుగా రఘురామ మాట్లాడారని అంతా అనుకుంటున్నారు. జగన్ చేతిలో చేయి వేసి మరీ ఆయన అంత సౌమ్యంగా మాట్లాడటం అక్కడున్న అందరినీ సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అసెంబ్లీకి ప్రతిరోజు వస్తే బాగుంటుందని అసెంబ్లీ లాబీల్లో మరోసారి జగన్కు సూచించిన ట్రిపుల్ అటుగా వెళ్తున్న ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని కోరారు. తప్పనిసరిగా కేటాయిస్తానన్న కేశవ్ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దాంతో నిజంగానే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో కేశవ్ సీటు కేటాయించినా రఘురామరాజు పక్కన కూర్చునే సాహసం జగన్ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ రఘురామరాజుకు విష్ చేసి వెళ్లటం ఆసక్తి రేకెత్తించింది. మొత్తానికి ట్రిపుల్ ఎపిసోడ్ ఎమ్మెల్యేల్లో, రాజకీయ వర్గాల్లో, అలాగే సామాన్య ప్రజానీకంలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.